హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈజీ అండ్ టేస్టీ బాదుషా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కరిగించుకున్న బటర్ వేసుకోవాలి. బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా వాడవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. దీనిలో ఒక కప్పున్నర షుగర్ వేసుకోవాలి. ఒక కప్పు మైదా పిండికి కప్పున్నర పంచదార అయితే సరిపోతుంది. తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని కలుపుకుంటూ పాకం రానివ్వాలి. ఇలా రెడీ అయిన పాకంలో ఒక అర టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. పాకం క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాదుషాలుగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాదుషా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాదుషాలు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. రెడీ చేసుకో రెండు వైపులా తిప్పుకుంటూ బాదుషాలను ఫ్రై చేసుకోవాలి.
ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. పాకంలో రెండు వైపులా తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ బాదుషా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.